ఆ తర్వాత నాగస్వామి ఈ విషయం తెలుసుకుని తనదేది పొరపాటు లేదు, అయితే ఇదంతా ఏదో రాజకీయంగా ప్రేరితంగా జరిగింది అని ఆయన ఎంతో బాధపడ్డాడు. అయితే శ్రీవారిని ఆయన వచ్చి ప్రార్థించలేదు. మీకు ఎలాగో ఎంజీఆర్ గారు తెలుసు కదా స్వామి అని చెప్పలేదు ఆయన. అయితే అవన్నీ పత్రికలో వచ్చేసాయి. మీకు అందరికీ తెలుసు, కాంచి పరమాచార్య స్వాముల వారు కానివ్వండి, ప్రతి ఒక్కరూ కూడా మఠంలో ఉదయాన్నే అనేకమైనటువంటి వృత్తపత్రికలు చదువుతారు. ఎందుకనగా దేశంలో ఉండే ప్రజలకు ఏమాత్రం కూడా అనానుకూలం కాకూడదు, ఆ ఉద్దేశంతోనే చదువుతారు. శ్రీవారం లౌకికులు కాదు, వాడు పూర్తి పరిపూర్ణంగా ఆధ్యాత్మికమే. అది ప్రజాక్షేమం కోరి పత్రికల ద్వారా తెలుసుకోవాల్సినట్టు ఉంటుంది. ఆ విధంగా చదువుకున్నారు. చాలా కాలమైంది. ఎంజీఆర్ గారు అనేకమైనటువంటి ధార్మిక కార్యక్రమాలు చేస్తున్నారు. ఒకసారి ఎంజీఆర్ గారు స్వాముల వారిని కలవడానికి వచ్చారు. అది ఏ విషయమై, అక్కడ ఏదైనా మనం చేయవలసి ఉందా అని స్వాముల వారిని అడగడానికి వస్తే స్వాముల వారు అన్నారు, ఏముంది చేయడానికి, అంత మంచిగానే జరుగుతూ ఉంది, మీకు అంతగా నాకు ఏదైనా చేయాలని అనిపిస్తే ఇక్కడ సర్వతీర్థముని కాంచి కామకోటి మఠం ముందర సర్వతీర్థం అని ఉంది, అది చాలా పాడుపడింది అనగానే ఎంజీఆర్ తాను సొంతంగా అక్కడ వెళ్ళారు. అప్పుడు పరమాచార్య స్వామి గారు వెళ్ళి ఆ యొక్క పుష్కరిణి అంతా ఒకసారి చూశారు. చూసి దాన్ని ఎంతో పరిశుభ్రంగా చేసి ఆ కార్యక్రమాన్ని ముగించారు. ఇంకొక ఆశ్చర్యం ఏంటంటే, కాంచి పరమాచార్య స్వాముల వారు మహారాష్ట్రలో ఉత్తర చిదంబరం అని నటరాజు దేవస్థానాన్ని కట్టించారండి. అక్కడ భక్తులను ఎంతో సంతోషించారు. దాని విశేషం ఏమిటంటే 4 ద్వారాలు ఉన్నాయి. 4 ద్వారాలుగా ఈ యొక్క తమిళనాడు, కర్ణాటక, కేరళ మరియు మహారాష్ట్ర, వీటి నుంచి ఉన్నటువంటి ఆ యొక్క ముఖ్యమంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా, వాళ్ళ సహాయంతో దానికి కావలసిన ముడి సరుకులు కానివ్వండి అన్నిటిని కూడా తెప్పించి ఐక్యత కోసం, దక్షిణాది ఐక్యత కోసం స్వామివారు చేశారు. అది ఆ తర్వాత 4 గోపురాలు కూడా ఉన్నాయి. అక్కడంతా కూడా ఒక్కొక్క రాష్ట్రం వాళ్ళు కట్టించింది మనకు గుర్తుగా ఈరోజు అనిపిస్తుంది. అప్పుడు ఎన్టీ రామారావు గారు చీఫ్ మినిస్టర్గా ఉన్నారు. వారు కూడా మహాస్వామి వారు మహాభక్తుడు ఆయన. అలానే కర్ణాటక రామకృష్ణ హెగడే ఉన్నారు. కేరళలో కూడా రామచంద్రన్ ఎవరో ఉన్నారు. ఈయన ఎంజీఆర్ ఉన్నారు. వీరు ఈ విధంగా అనేకమైన ధార్మిక కార్యక్రమాలు ముఖ్యమంత్రుల ద్వారా మహాస్వామి వారు చేశారు. అప్పుడు ఒకసారి కలిసినప్పుడు నేను వెళ్ళి వస్తానని నమస్కారం చేశారు. అప్పుడు ఎవరు, ఎంజీఆర్ గారు స్వామివారికి. స్వాముల వారు ఒక్క నిమిషం అన్నారు. ఏమి అనగానే, నాకు చిన్న సహాయం చేసి పెడతారా మీరు అన్నాడు. తప్పకుండా చేస్తాను స్వామి, మీరు ఆజ్ఞేస్తే చాలు అంటే, ఒకటే మీరు నాగస్వామి గారిని క్షమించండి అన్నాడు. అంతే. మీరు క్షమించగలరా, క్షమించండి అన్నాడు. ఇంత మాట అనగానే ఎంజీఆర్ కళ్ళ నుండి అలా కరుణాపూరితంగా నేత్రాలను జల 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 నీళ్ళు వచ్చేసాయి. స్వాముల వారు నాకు ఆజ్ఞ వేయాల్సింది ఇంత మృదు మధురంగా నన్ను అర్థిస్తున్నారు కదా అని. అప్పుడు తర్వాత నాకు తెలిసి వచ్చింది, తన యొక్క మిత్రులందరూ అడిగారు ఎంజీఆర్ గారు. జరిగిన వృత్తాంతం ఏమిటంటే, నాగస్వామి గారు తమిళనాడు ప్రభుత్వానికి కావలసింది సేవ చేశాడు. ఆయన అనేక దేవాలయాల పునరుద్ధరణకు, వాటి యొక్క సంపూర్ణ పరిపూర్ణ చరిత్ర, రాజుల కాలం నాటి విషయాలన్నింటినీ సంగ్రహించి ఆయన ఏది తన వద్ద పెట్టుకోకుండా, బయట విడుదల చేయకుండా ప్రభుత్వానికి అందించేవాడు. ఆ తర్వాత నాగస్వామి గారిని మళ్ళా తన కొలువులోకి తీసుకున్నారు ఆయన. ఇంకా విశేషం ఏంటంటే, మహాస్వాముల వారి కృపా ఆశీర్వాదం ఎంత ఆయన పైన ఉందంటే, నాగస్వామి వారి పైన ఆయనకు పద్మశ్రీ అవార్డు కూడా వచ్చింది. అందుకే కృషితో నాస్తి దుర్భిక్షమని, దైవ సేవలో, గురు సేవలో ఎవ్వరు ఏం చేసినా కూడా భగవంతుడు కంటే అధికంగా గురువు మనకిస్తారు. ఆ విధంగా కాంచి పరమాచార్య స్వాముల వారు నాగస్వామి వారిని మరలా తన విధుల్లో చేరుకోవడానికి శ్రీవారి అనుగ్రహం. తర్వాత మేమంతా ఒకసారి కాశ్మీర్లో కాంచి కామకోటి పీఠం ద్వారా ప్రతి సంవత్సరం కూడా విశ్వ కళ్యాణ యజ్ఞం జరుగుతుందండి అక్కడ. అందులో శంకర విజయేశ్వర స్వాముల వారు నన్ను దాంట్లో పాల్గొనేటట్లుగా నన్ను పంపించారు. నేను 15 రోజులు కాశ్మీర్లో ఉన్నాను. ఆ సమయంలో శ్రీ జయేంద్ర సరస్వాముల వారు కూడా అక్కడ ఉండి ఆ మహాయజ్ఞం జరిగిందండి. ఒక విశేషం ఏమిటంటే, శ్రీ నాగస్వామి వారు
కాశ్మీర్లో ఉన్నటువంటి ఆ దేవాలయాలు, అప్పటి ఋషులు, అక్కడ ఎందుకు ఆ కాశ్మీర్ అని పేరు వచ్చింది, అనేక విషయాలపైన మంచి డ్రాఫ్టింగ్ రాసి అక్కడ అందరికీ చదువుకునే విధంగా శిలా పలకాల మాదిరిగా అంటించారండి అక్కడ అన్ని చోట్ల, వాల్ పోస్టుల మాదిరిగా. కాశ్మీర్లో ఉన్నటువంటి వాళ్ళు యజ్ఞం చేస్తున్నారని ప్రతి సంవత్సరము కూడా కాశ్మీర్ పండితులు ఎవరైతే అనేక కారణాల వల్ల బహిష్కృతులై ఉన్నారో వాళ్ళు కంచి కామకోటి పీఠం అంటే వారికి చాలా ప్రేమ. ఎందుకంటే మరలా మమ్మల్ని ఆ యొక్క కాశ్మీర్ క్షేత్రాన్ని తీసుకురాగల సమర్థత వీరికి ఒక్కరికే ఉందని వారి పరిపూర్ణమైన విశ్వాసం. అందుకే ఆ 15 రోజులు అక్కడ ఆ విశ్వయజ్ఞం జరిగినప్పుడు అనేక మంది కాశ్మీరు పండితులు, నిరాశ్రితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అనేక దూర ప్రాంతాల నుండి వచ్చారండి కాశ్మీర్కు. స్వాముల వారి దర్శనం చేసుకోవడం, ఆ యజ్ఞాల్లో పాల్గొనడం, భగవంతుని ప్రార్థించడం, మాకు మరలా మా స్వస్థానం మనకు దొరకాలి, కాశ్మీర్లో మేము ఉండాలి, ఆ పాత జ్ఞాపకాలన్నీ మర్చిపోవాలని ఈ విధంగా అన్ని అనుకూలం చేసినటువంటిది. అప్పుడు ఆ నాగస్వామి గారు విడుదల చేసినటువంటి అనేక విషయాలను ఇంగ్లీష్లోనూ హిందీలోనూ అది చదువుకొని వాళ్ళు ఎంత ఆనందపడ్డారంటే, కాంచి కామకోటి పీఠం ఇటువంటి పురావస్తు పరిశోధనలో కాశ్మీర్ గురించి అధ్యయనం చేసింది కదా అని వాళ్ళ ఆనందం. మీరు ఆశ్చర్యపోవచ్చు, కాశ్మీర్లో విలువైనటువంటి మన యొక్క సనాతన ధర్మం విషయాలు ఎన్నో ఉన్నాయి. పూర్వపు రాజులు ధర్మం కోసం కాశ్మీర్లో అనేకమైనటువంటి దేవాలయాలు కట్టించారు. తదనంతరం కాలక్రమంలో అవన్నీ కూడా విధర్మీయుల వలన నశించబడ్డాయి. తప్పకుండా ఒక అధ్యయనంగా మనం కాశ్మీర్కు వెళ్ళి అధ్యయనం చేయాలి. మరియు కాంచి కామకోటి పీఠం చేస్తున్నటువంటి ఆ కృషి మరియు ఆశీస్సుల వల్లనే మనం మరలా పునర్వైభవంగా కాశ్మీర్ మనం పొందడం జరిగింది. కాశ్మీర్లో సుస్థిత ఏర్పడింది. మరి నూతన ప్రభుత్వం కూడా రావడం, ఇవన్నీ కూడా మహాపురుషుల యొక్క దివ్య ఆశీస్సులు అని మనం ఎప్పుడూ జ్ఞప్తిలో పెట్టుకోవాలి. వ్యక్తిగతంగా మనం వారి అనేక లీలలను మనం చూసాం, నిజమే అవన్నీ. దాంతో పాటుగా మహాస్వాముల వారు దేశం కోసం, రాష్ట్రం కోసం, దేవాలయాల కోసం, ఈ యొక్క ప్రజా బాహుళ్యంలో ఆధ్యాత్మిక విలువలను పెంచడానికి అనేకమైన ఉపన్యాసాలు చేశారు. వారు వాడలా గ్రామాల్లో సంచరించారు. అంటే ఒక మహాపురుషుడు అనేటువంటి వారు. దాంట్లో ఆదిగురు శంకర్లు సువర్ణ వర్షాన్ని కురిపించారు, మూకివాణికి మాటలు రావడం, ఇవన్నీ వారికి సహజం. అవన్నీ అది కాదు వారి ఉద్దేశ్యం. కృష్ణ భగవానుడు అవతరించాడు, మహిమలు చేశాడు, అదన్నీ ఒక భాగం. అయితే కృష్ణ భగవానుడు ధర్మాన్ని కోసం కురుక్షేత్రంలో అర్జునునికి సారథి ధర్మాన్ని ప్రతిష్టాపన చేయడం అనేది అక్కడ ద మోడ్ ఆఫ్ వర్క్. మనం ఎప్పుడు కూడా ఒకరిని అధ్యయనం చేస్తున్నప్పుడు కేవలం ఆయన తోటకూర వాళ్ళను తినలేదు, ఆయన తన పంటిని అలా తిక్కుకున్నాడు, కేవలం అలా పేడను రాసుకున్నాడు, లేదా ఇంకేదో చేశాడు, ఇంకేదో మహిమలు చేశాడు, అవన్నీ సామాన్యమైన విషయాలు. మనం ప్రజల బాహుళ్యం తీసుకువెళ్ళవలసింది ఏంటంటే వారి యొక్క జన్మ ఉద్దేశ్యం ఏమిటి. కృష్ణ భగవానుడు భాగవతం చెప్తున్నామంటే ఆయన ఉద్దేశ్యం, ఆ ఉద్దేశం ఏమిటి? దట్ ఈస్ నాట్ ది పర్పస్. గ్రామ దేవతలు మనకు ఆరోగ్యాలు ఇచ్చారు, అనేక దేవతలు మనకు అనేకమైన ఐశ్వర్యాలు ఇచ్చారు, దేశాన్ని రక్షించారు, కాదనను. దానికంటే ప్రభావితంగా నడిచే దైవం అంటే ఏమిటి? ఆయన ఏం చేశారు? ఆయన ఎటువంటి వారిని పరివర్తన చేశారు? ఎవరి ద్వారా ఏ కార్యక్రమాలు ఆయన రూపుదిద్దారు? తర్వాత మీరు ఆశ్చర్యపోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి కాంచి కామకోటి పీఠంలో. అదేవిధంగా తమిళనాడులో ఉన్నటువంటి భక్తవత్సలం అనేటువంటి చీఫ్ మినిస్టర్, ఆయనను అనేక మార్లు స్వామివారి దగ్గరికి వచ్చేవారు. మీరు ఆశ్చర్యపోవచ్చు, భక్తవత్సలం గారుని ఆయన స్వామివారు తమిళలో ఉన్నటువంటి అనేకమైనటువంటి పాశరములు అనేటువంటి కానివ్వండి, దేవారములు కానివ్వండి, అనేకమైనటువంటి మహాపురుషులు రచించినటువంటివి, నాయనారు రచించినటువంటివి, ఆళ్వారు రచించిన వాటిని అన్నింటినీ కూడా వెలుగులోకి తేవాలని మహాస్వాములు వారు భక్తవత్సలం గారు తమ దగ్గరికి వచ్చినప్పుడు వారి ద్వారా అనేకమైన లక్షలాది గ్రంథాలు ప్రింట్ చేయించారు. అంటే ప్రజాబాహుళ్యంలోకి వెళ్ళాలి అని అదొక తపన.
అందుకే ఓ మహాపురుషుణ్ణి అధ్యయనం చేయాలంటే ఒక భాగం మాత్రం తీసుకురాదు. అది ఆయన స్వయం కృషి, తపస్సు, సాధన, అది వేరే. ఆయన తోటకూర తినలేదా, తోటకూర తిన్నాడా, ఆయనకి ఎవరు వంట చేసి పెట్టారు, ఇలా భావుకంగా ప్రవచనం చెప్పడం కాదు. అండ్ ద మోడ్ ఆఫ్ యాక్షన్, వాట్ ఈ కంచ పరమాచార్య, ఆయన ఏం చేశాడు, ఆయన ఎందుకు అవతరించాడు, ద మెయిన్ పర్పస్ ఆఫ్ హిస్ బర్త్. ఈరోజు మనం ఒక ఆంధ్రప్రదేశో కర్ణాటకలో భాగం మాత్రమే కాంచి పరమాచార్యని పరిచయం చేయడం కాదు. విశ్వంలో ఆయన యొక్క ఉద్దేశం ఏమిటి, ఆదిగురు శంకరాచార్యులు గారు ఎలా ఉండ్రి అనే దాని వ్యక్తిగత జీవనం కాకుండా ఆదిగురు శంకరాచార్యులు ఏం రచించారు, భాష్యములు ఏ విధంగా చేశారు, ఆయన ఉపనిషత్తులు ఎలా చేశారు, వాంగ్మయాన్ని ఎలా నిలబెట్టారు, ధర్మాన్ని ఎలా నిలబెట్టారు, ఆయన ఎటువంటి మహారాజులందరినీ తన వశంలోకి తీసుకున్నారు, ఆ మహారాజుల ద్వారా ఏ యొక్క దేవాలయాలను ఆయన అభివృద్ధి చేశారు, ఎన్ని ఆయన పునర్నిర్మాణం చేశాడు, శిల్పశాస్త్రంలో ఆయన శిల్పంలో ఎంతటి ఆయన ఘనతను మనకు తెచ్చిపెట్టాడు, ఆయన జైన ధర్మాన్ని ఎలా దూరం చేశాడు, ఆయన వాదం ఎలా ఉండేది, గొప్పవాడైన ఆ యొక్క మాహిష్మతి నగరానికి వెళ్ళి ఆ మండన మిశ్రుడిని ఏ విధంగా తన వైపు తీసుకొచ్చి ఒక శిష్యుడిగా పీఠాధిపతిని చేయడం ఏమిటి. అందుకే ఎప్పుడు కూడా ఒక వ్యక్తిత్వాన్ని మనం చదువుతున్నప్పుడు వ్యక్తిత్వంలో కేవలం ఒక భాగాన్ని, సామాన్యమైన భాగం మహిమలవి, అది వాళ్ళకి సహజం. అది అందుకే మహాత్ములు తమ గురించి ఎవరన్నా సహజంగా పొగిడితే వారికి ఏమి ఇష్టం అనిపించదు. అదేంటి సహజం, అది తల్లి భోజనం పెట్టినట్టు పిల్లలు కదా, ఆమె మాతృమూర్తి. అది అలానే తెలిసినటువంటి వారు మనం ఈ విధంగా తీసుకోవాలి, వారిలో ఉన్నటువంటి చైతన్యం ఏమిటి, ఎటువంటి వారిని వారు అత్యంత సాధారణంగా జనబాహుళ్యంలోకి వారిని ఉపయోగింపజేశారు ఆ విపత్కర పరిస్థితుల్లో కూడాని. ఇంకొక ఆశ్చర్యమైన విషయం, శ్రీ రామకృష్ణ పరహంస మిషన్ ఏదైతే ఉందో కన్యాకుమారిలో, అక్కడ ఆ యొక్క శ్రేష్టమైనటువంటి ధ్యాన మందిరం నిర్మాణానికి కారణం ఎవరు, రానడే గారు. ఆ రానడే గారికి ఆ స్థలం ఇప్పించడానికి ప్రయత్నించి చేయించిన వారెవరు, కాంచి పరమాచార్య స్వాములు. అప్పుడు ఎవరున్నారు చీఫ్ మినిస్టర్గా, శ్రీత భక్తవత్సలం గారు. మనం ఒక్కసారి దాన్ని చదివితే, వారు చేసినటువంటి రామకృష్ణ మిషన్ గురించి మీరు చదివితే తెలుస్తుంది. అందుకే కాంచి కామకోటి పీఠాధిపతులు అంటే కేవలం కాంచి పీఠానికి మాత్రమే కాదు, వారు రామకృష్ణ మిషన్కి చేశారు, అనేక పీఠాలకు చేశారు. ఇప్పుడు కూడా అలానే నడుస్తుంది కంచి కామకోటి పీఠం. ద్వైతముండని, అద్వైతముండని, విశిష్టాద్వైతముండని, వీళ్ళలో ముఖ్యమైనది ఏమిటంటే ప్రేమ. సమాజానికి మనం ఆయన ఏం చేశారు, వాట్ ఎగ్జాక్ట్లీ లైక్స్ పీపుల్ అనేది ఇక్కడ మనం బాగా స్టడీ చేయాల్సి ఉంది. అప్పుడే వారు అత్యంత పరిపూర్ణమైనటువంటి మహాపురుషులుగా మనము వారిని ప్రజెంట్ చేసినట్టు అవుతుందని నా తపన, అంతే. కావుననే వారి పరిపూర్ణమైనటువంటి ఒక మహాపురుషుడు ఆయన. జన్మలలోనూ ఎవరు మర్చిపోలేనంత ఆయన చేశారు. అందుకే ఆయన్ను ఎందుకంతగా కాంచి పరమాచార్య స్వామి వారన్నా, శ్రీ జయేంద్ర స్వాములు వారన్నా, శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వాములు వారన్నా ఎందుకు మనం ఈరోజు చర్చించాలనే ఒక ఆలోచన చేస్తే, వారు అమోఘమైనటువంటివి చేస్తున్నారు వాళ్ళు. అందులో ఎట్లా సైలెంట్ రెవల్యూషన్, అది ఎక్కడ కూడా తిరుగుబాటు లేదు, ఎక్కడ విరుద్ధమైన మాటలు లేవు. ఎంత స్పష్టంగా, ఎంత సులభంగా తమ దగ్గర అందరినీ కూడా తీసుకొని అందరినీ ఆదరిస్తూ అందరూ ఇష్టపడతారు కంచిపీఠం అంటే. ఇది ఇక్కడ విశేషం. అందుకే సరిగా అర్థం చేసుకోలేని వాడు మాత్రమే, వాడు వ్యర్థమైపోతుంది వాడి జీవితం. అందుకే మహాపురుషులను స్టడీ చేయడం అంటే 33 కోట్ల దేవతలు వాళ్ళు ఆవిష్కారమై ఉంటారు. కాంచి పరమాచార్య అంటే దట్ ఈస్ కాంచి పరమాచార్య. 33 కోట్ల దేవతలు, సరస్వతి, లక్ష్మి మరియు పార్వతి. అందుకే ఆచార్యులు శంకరులను మనం చూడలేదు. ఇప్పుడు మనం చూస్తున్న వారిని వారి చరిత్ర వింటున్నాం. ఎవరిని? కాంచి పరమాచార్య స్వాములు వారు అని. కాంచి పరమాచార్య అంటే ఆయనకు విద్యుల్లత, ఒక మహా జ్ఞానం, అది చదివితే చాలు. అందుకే ఆ యొక్క శ్రేష్టమైనటువంటి దైవత్తిల్ కులు ఏదైతే దేవుని స్వరం అనేది ఉందో, అది నిజంగానే దేవుని స్వరమే, అది ఈశ్వర స్వరం. దాన్ని మనం ప్రతిరోజు కూడా చదివి ఆధ్యాత్మిక జీవితంలో నూతన విలాసాలను మనం అనుభవించేటువంటి రసజ్ఞతను అందులో ఆయన పొందుపరిచారు. జ్ఞానమే అందులో రసౌషధం. దాన్ని ఆత్మీయంగా అనుభవిస్తూ ఆనందంగా ఉండాలని
పరిపూర్ణమైన కృప శక్తి మనకు అనుగ్రహించి నేను కాంచి కామకోటి పీఠాధిపతి దివ్య స్మరణ చేస్తూ ఈ వాక్పుష్పములను శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వాములు ఆ దివ్య పాదపద్మం సమర్పి సెలవు తీసుకుంటాను. మీ ఆత్మీయ మిత్రుడు నివర్తి నాగభూషణ శర్మ. 7483229249. హర హర శంకర జై జై శంకర, హర హర శంకర జై జై శంకర, హర హర శంకర జై జై శంకర.